శంకరుని వేడ కూజేర పోయిందమ్మా ఉన్నవర దంగవాడు బతకలేవురన్నా ఈనాటి రోజుల అన్నా మగవాడి గర్భంలో పుట్టిన
కడసారి పిండమై ఇక నాన్న బతుకనియనాట దిక్కున్న చోట చెప్పుకోమని పలుకుతున్నాడన్న మనకు దిక్కు ఎవరున్నారన్నయ్యో మనకు దిగు ఎవరు రా అన్నా దిక్కు ఎవరన్నా దిగు ఎవరు మనకు మాంధాతనుని కాపాడే రక్షకులు ఎవరు మరి ఏనాడిగిరా అన్నయ్యా అన్నా మాంధాతను మనము ఓడించుదా ఉన్నగా నీ అందు లేదా నా అందు లేదా కనుక నా పాలన ధర్మరాజు అందు లేదా ఐదుగురి పంచవాది పాండవులు అందు లేదా అన్నయ్యా మరి ఏనాడికైనా ఎల్ల రాజ్యం మీద ఎవరి అందు లేదా మాంధాతను ఓడించుదామన్నా మాంధాతనుని కాపాడే నాదులు ఎవరురా అని ఏనాడు ముగ్గురు అన్నదమ్ములు గుండెలకు పెళ్ళు ఉన్నాయి కార్యాలు దండు ఉన్నాయి మాంధాతనుని కాపాడే రక్షకుడు ఎవరు లేరని భగవంతుడు శంకరుడు ఏమి చేసిండు బలదీపకంగా తనం చేసి మరి పోయిన ఉగ్గు వనమాల శంకర శంకరుడు సన్నాసి మతం భగవంతుడు శంకరుడు అవ్వలారా పిరికడి కొండారి తీసిందాట ఆ పిరికడి కొండారి తీసి ఏ పరిలను బట్టి 1,00,000 మంత్రాలు సభకోటి మంత్రాలు 101 విధాలు తీసిందాట ఓం ప్రభికల బ్రహ్మని దుర్దేగల దిమ్మున జంట్రో జంట్ర శివ మంత్రం ఏనాడు చదివి అది చేతులు 6 వందనాలు సుఖంగా మాంధాతను ఓడించాలంటారాయో ఎల్ల రాజ్యం మీద ఎవరు లేరాయే నరలోకమున్న ఎవరు లేరు మాంధాతను ఓడించుదామంటే మాంధాతను ఓడించాలంటున్నా యుద్ధరంగంలో కనుక వ్యాపారం ధర్మరాజు వైగురు పంచవాది పాండవులు ఎవరు లేరు విశ్రాంతులు లేరు బ్రహ్మణులు లేరు సురా 30 కోట్ల దేవాల దేవతలు ఎందు లేదాయ రాజులు దక్షిణానంలో కమ్ముల మహారాజు మానమానులు కమ్మ తీరుల కబోరి కాపులు రాయలేని దండు ఇంతమంది లోపల మాంధాతను ఓడించే నాదులు ఎవరు లేరు మరి నాటి రోజుల మాంధాతను ఓడించాలంటే తమ్ములారా మన గుడ్డులోన గన్నని మనలా గుణవంతురాలు ఉన్నది తమ్ములారా మాంధాతను ఓడించాలంటే వారి కోడల కథనాయకరాలు మన దేవగిరి పట్నాలు అమ్మవారి మాంధాతను ఓడించాలంటే అమ్మవారి చేతుల తప్ప ఎవరి అందు లేదు అందుకని తమ్ములారా అమ్మవారి చెంత వెళ్ళి పోదామన్నారాట ముగ్గురు అన్నదమ్ములు దేవగిరి పట్నాలు వినాంచారి మాంధాతను ఓడించాలంటే అమ్మవారి చేతుల తప్ప ఎవరి అందు లేదు అమ్మవారి సిద్ధం చేత వస్తున్నారాట మరి అమ్మవారి మీద ఏ విధంగా పోతున్నారాట ఇక సింతాలమ్మ
అన్నమాట ఆ కన్న తల్లి మేడకు వెళ్ళిపోగా ఆ అమ్మవారి దేవగిరి పట్టు ఏవియంగయ్యా 4 దర్వాజలు నమ్మకొండము దర్వాజ పోయి కడుగులు పెట్టుకొని అమ్మవారు పట్టె మంచముల పనులు కోరుకుని గర్రు అమ్మవారి నిద్రలో ఇష్టం ఉన్నది ఆడి రోజుల్లో భోజనం చేసింది 6 నెలల ఆకారం మీద లోని మీద దివాన పరుపు మీద పవలించి పండుకున్నది అమ్మవారు లేవాలంటే 6 నెలల పుట్టు కావాలి ఏమి ఆ తూర్పు దర్వాజ కడి వెళ్ళిపోయిందాట అన్నయ్యా మా నాటకు భయపడి మనం అమ్మవారి దగ్గరికి వచ్చినాం మరి అమ్మవారు ఏమో పండుకొని పవన్ ఎందుకున్నది అన్నయ్య అమ్మవారు లేవాలంటే 6 నెలల పుట్టు కావాలి 6 నెలల పుట్టుగా ఇక్కడే ఉన్నాము ఉండలేము అందుకని తమ్ముడా ఆ ముగ్గురన్న తమ్ముడు పిరికడి బండి ఆడబట్టిల్లాట ఓం ప్రభకిన బ్రహ్మణ దూతకుల దిమ్మన జంట శివమంత్రం కదా నిండు భగవంతుడు కట్టిన బండారు ఏనాడు పచ్చని అక్షంతలు వేసిల్లాట పచ్చని అక్షంతలు వేసి ఆ పండుకున్న అమ్మవారి మీద తల్లు తల్లును ఏనాడు అక్షంతలు వేయంగానే పనులు వేసినా దగ్గర లేచి కూర్చున్నది అమ్మవారు ఎవడురా దురుసుడా దుర్మార్గుడా పాపాతుర పుణ్యాతుర ఎవడు కావచ్చు నా పైన పచ్చని అక్షంతలేసింది ఎవడు కావచ్చు సంతానానికి దక్కాలని చెప్పి దీని అందము సౌందర్యము నాకు దక్కాలని చెప్పి ఏ దుష్టుడా దుర్మార్గుడు నా పైన పచ్చని అక్షంతలా వేసినా ఏమి అదే కాకుండా ఇది అంటారి పేరు మీద ముత్యాలు ముగ్గురు ఎత్తిపోడు ఆరపట్నం వేసి నాకు మెప్పైన మీద మా అమ్మ బొమ్మాల పైన వాళ్ళ తీసుకొచ్చి ఎన్నో వేదము చూపించి కళ్యాణం పోలు మీద వేసిన అక్షంతలా ఏమి ఎక్కడి కావచ్చు నేను కళ్ళ చూస్తానన్నది అమ్మవారు ఎంత వండారు కై వెంటరిసిందాట ఏళ్ళ మంత్రులు బలవంతులు ఎవరు ఇళ్ళబడి లక్ష మంత్రాలు సభకోటి మంత్రాలు 107 ఆ అరిచేతులు ఏనాడు వంజనాలు వేసుకోగా వారు కాదు వీరు యాదు దేవలోకాలు ముగ్గురంగ తమ్ముడు ఏనాడు తూర్పు దర్వాజ కారాక్షి కూర్చోని ఉన్నారు ముగ్గురు అన్నది అమ్ములు దేవలోకాన్ని వచ్చి దేవగిరి పట్నం కాడ తూర్పు దర్వాజ కాడ కూర్చోని ఉన్నారు ఓ హరే దేవతలారా మీకేమి బాధలు వచ్చే మీకేమి కష్టం వచ్చే కొడుకులారా మీకేమి బాధలు వచ్చాయి మీకేమి గడ్డ వచ్చింది నా చింతకొచ్చిందయ్యా ఆ ముగ్గురన్న రమ్ములు కన్న తల్లి పోరాలు పట్టుకున్నారాట ఇక్కడ కాదు తల్లి ఎక్కడ కాదు ఢిల్లీకి 12 ఉన్నది అయ్యవారి పట్టణము అయ్యవారి పట్టణం చూసినవా ఆ రాజాదిరాజు రాజమన్నాడు ఏమని పలుకుతున్నాడు తల్లి ఆ రాజమాందాదు ఏమని పలుకుతున్నాడు ఆడిదే వరన్న అరికాలు మందము ఒక దేవారన్న మోకాలు మందము చెడికంటే వారింటి సర్వశ్రీండాలి ఆట అంచారి అంటే ఇల్లు వాకిలు ఊడ్చకుండా ఇది అని నోరారు ఎన్నడికైనా పలకనని పలుకుతున్నాడు రాజమాందాత సాగు పుట్టుకలు లేని వాడు సత్యమంతుడు ఆడి తప్పనోడు కాదు ఒలికి పొంకేటోడు కాదు మాందాత ఇప్పుడు మా దేవులు ఒక పట్నం అతడాట మా ముగ్గురు అన్నదమ్ములు ప్రాణం తీస్తాడాట దిక్కున్న సోడ చెప్పుకోమని పలుకుతున్నాడు రాజమాందాత దిక్కులేక తల్లి మేము దీనాస్తులమై నీ సెంతకు వచ్చినవే అంకవ్వ మాందాత నుండి శరలు వాపి మమ్ము కాపాడు కాపాడు కన్న తల్లి అయినవు కన్న తల్లి పోని వాళ్ళ కన్న దేవుడా ఆ తల్లి అంటారు ఏమన్నదాట ఏమిరా రాజమాందాత ఎంత గొప్పోడు అంటాడురా ఆడి తప్పనోడు అంటాడు వాళ్ళకి వెంకటోడు కాదంటారు ఎంతో దానస్తుడు ఎంతో పుణ్యాసుడు అంటారు
వారైతే నా జోలికి రాకపోయా నేను వారి జోలికి పోకపోతే వారి కయ్యంతో ఇట్లా కాలు దువ్వాలి దువ్వుతున్నా ఇట్లా దువ్వాలి వారు నా జోలికి రాకపోయే నా ఆటకు రాకపోయే మరి అచ్చోని నేను ఏమందు నేను మరి మాందాతంలో కొడుతున్న సంపదనని పెరుగుతున్నాడా అందుకని కొడుకులారా మాందాత మీ మీది మద్దులు మరిసేదాకా లోగిళ్ళల్లో ఉండండి రో మత్తల్లో ఉన్నది మా ఊరారం కవ్వ ఎదురు మత్తల మీద లేసిన అమ్మవారు పండుకో కొడుకులారా నాద మీ మీద మత్తలు మర్చిదాకా నా లోగిళ్ళలో ఉండమన్నదాట ఎదురు మత్తల మీద నిమ్మగడ్డ దానికి దేవి ఏనాడు పవలించుతుండగా ఆ ముగ్గురు అన్నదమ్ములు ఏమన్నారట తల్లి అంకవ్వ కష్టముక్కడ తీస్తామని నీ దగ్గరికి వచ్చినమేము మా నాద మర్చిపోయేదాకా ఆ లోగిళ్ళల్లో ఉండమన్నాము కట్టుకున్న భార్యలు ఇంటి లోపల ఉంటారు ఏమి లేని కోదంతో రాజమాందాల దేవులోకం వచ్చిన ఏమి లేని ఒక కోదంతో మా భార్యలను గనక రెక్క వడ్డీ గనక గుంజుగా పోయినట్టు ఏముంటే బతికేమి ఫలము మొగనచ్చి మా భార్యల మీద చేసినాక మేము బతకకేమి ఫలము ముగ్గురు నా భార్య మీద చేసినాక కష్టమైన నిట్టూరమైన భార్య సంకనేసుకుని బాధ ఎల్లది వాళ్ళంటారు ఎవరేళ్ళ లోకాల వాళ్ళు వెళ్ళిపోయిల్లాట బ్రహ్మ విష్ణు లోకాల శంకరు ఎవరేళ్ళ లోకాల వాళ్ళు వెళ్ళిపోగా ఆ భగవంతుడు ఏమన్నాడాట అమ్మదేవా అచ్చిందని పట్టం అందాద రాలేదా మరి నా పట్టం రాకమాలే రాజమాందాత దేవతలారా మరి ఏనాటికయ మాందాత మనగొట్టకపోడు తిట్టకపోడు ప్రాణం ఉంచకపోడు రాజమాందాత మాందాత తోడి యుద్ధ రంగంలో మనం ఏనాటికైనా గెలవలేము తమ్ముడా అందుకని మనము మాందాత మనం ఇది మధ్యలో మర్చిపోవాలంటే చెబుతాన తమ్ముడారా చెవులు పెట్టండిరా పట్నాల చారి ఉన్నది హైదరాబాద్ పట్టణాన రాజమాందాత ఉన్నారు వాళ్ళకు కయ్యం పెడితే వాళ్ళు కొట్టుగా సద్దరు తమ్ములారా వాళ్ళు కొట్టుగా సావంగా మాందాత చేతులా అమ్మవారు కావని అమ్మవారి చేతులా మాందాత కావని వాళ్ళు కొట్టుగా సద్దరు మాందాత మన మీద మొదలు మర్చిపోతారురా తమ్ములారా మాందాత శ్రద్ధకు పోవాలి మాందాత శ్రద్ధకు పోయి మాందాతకు మాటల్లో మనం మందు పెట్టినట్టు మాటల్లో మాందాతకు మందు పెట్టినట్టు మాందాత మహారాజు అమ్మవారి నాచారి విలువల కయ్యం కనుక మనం పెట్టించినట్టు మాందాత మన మీద మధ్యలో మర్చిపోతాడు అగో అమ్మవారి చేతిలో మాందాత దావడి అందుకని తమ్ముడా మరి ఏనాటికైనా మాందాత మనల్ని బాధ పెట్టద్దన్నా మాందాత మనల్ని ధ్యానించద్దన్నా మాందాత మహారాజు విధానానికి కయ్యం పెట్టాలి మరి నువ్వు పోతావా అబ్బో చిన్న పోరని మళ్ళీ పాలు చేస్తాను 3 సంవత్సరాలు ఇంత పెట్టుకున్నావు చిన్న పోరని పెట్టరా అంతేరా గైడ్ అయితే కాలేస్తాం ఏతున్నారు కొన్ని తిరిగిన ఓ బ్రహ్మదేవ నువ్వు ఓనంటారు విష్ణుమూర్తి భద్రం తెలుసుకోవాలి కాలేస్తాం కొంత అనుకుంటా కొంత ఏటున్నాగా కొంత తిరిగాల్సిన భద్రాశీలం ఐడి ఆలపల్లి దాకా పోయినావు నీకు తెలుస్తుంది పోయినాము
భయముగా నేనే పోతా మాందాల శంకర్ వెళ్ళిపోయి ఆ మాందాతకు నాకు మంచి మాట కలవాలి మందరాడ భగవంతుడు శంకరుడు అమ్మలారం మాందాల శంకరు ఏ జగబోతున్నాడు మరి బ్రహ్మయ్య భగవంతుడు కాల శంకరుడు ఒక్కొక్క ఇంటికి నది వాళ్ళు రైతు పాడు పాడు నది పలు రైతు 60 ఏళ్ళ ఒక ముసలి ఆ భగవంతుడు ఒక 60 ఏళ్ళ బ్రాహ్మణ రూపం ధరించి ఆ శంకరుడు ఏనాడు వయ్యవాది పట్నం వెళ్ళిపోయిందాట రాజత్తే రాకట ఎవరు కళ్ళ చూసిల్లు రాజత్తే రాకటనగా ఎవరు కళ్ళ చూసిందాట నాటి రోజున బ్రాహ్మణయ్య భగవంతుడు శంకరుడు రాగా ఎవరు కళ్ళ చూసిందనగా రాయసేవకులు ఏమంటున్నారా ఊరు లేదు పేరు లేదు నా ఊరు పేరు చెప్పమంటారా ఓయా రాయసేవకులారా చిన్న బంగ్లా పది ఉన్నది పెద్ద బంగ్లా పది ఉన్నది కోతల కొల్లూరు ఈ కాడి కడవటామ దూరం ఉంటుంది ఆడి మండలము నేను నేను మనసు కలిగి వచ్చిందయ్య కామదూరం నుండి మాందాదరి చూద్దామని మనసు కలిగి వచ్చిన మరి దేవ బ్రాహ్మణయ్యనయ్యా ఈనాటి రోజున రమ్మన్నడ పొమ్మన్నడ అడిగి రాండి అడిగే నాడు భగవంతుడు చెప్పగా ఆయన రూపాలంలో భగవంతుడు బ్రాహ్మణయ్య ఆ రాయసేవకుడు ఈనాడు బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళిపోయి అయ్యా
మాందాత 60వ దూరం నుండి రాజను మాందాతను చూద్దామని మనసు కలిగి 60 ఏళ్ల బ్రాహ్మణయ్య నిన్ను చూద్దామని వచ్చిండు. రమ్మన్నవా మాందాత పొమ్మన్నవా అని అడిగిరా పొమ్మని బ్రాహ్మణయ్య వాళ్ళకిండు. మరి బ్రాహ్మణయ్య రమ్మనల్లా అంటే పొమ్మనల్లా రమ్మనల్లా 60వ దూరం నచ్చిన బ్రాహ్మణుడు అట్టికెందుకు పంపాలి మరి చూసిపోతాడు బ్రాహ్మణయ్య రమ్మని అంటారు. ఆ బ్రాహ్మణయ్యను ఏనాడు భగవంతుడు శంకరుని రావయ్య బ్రాహ్మణయ్య రాయసభలోకి రాజమాందాత రమ్మని రాయసేవకుడు చెప్పగా ఆ శంకరుడు ఏనాడు అయ్యవాది పట్నం చేరాడ. అయ్యవాది పట్నం కూడా పోతాను ఆయన ఏ విధంగా ఉన్నది అయ్యా నాడు రోజు నాకు మరి పొద్దున చూసిన మా అన్నాడ పట్టణాల పండలంగాలు మాపల చూసిన అమ్మవారు పట్టణాల మల్లెలంగాలు మౌరే రాజమాందాత ఎంత వైభోగం ఉన్నది నీ అయ్యవాది పట్టణము. ఆకాశాన్ని భూదేవతకు ఆవగించము తీగరా మానకుండు నీది సుక్కరాది పర్వతము ఇంత పెద్ద కచ్చిరు లోపల ఏ ఖాళీ పట్టి చేరుతాను అందాత. ఎంత దాన పరుడవరు ఎంత ధాన్య పరుడవరు మేడ మిద్దలు ఎండి గోపురాల గల్ల వాడు రాజమాందాత. మరి ఏ నాటికైనా నీ నోరాల కల్లి అని తలవాయే తల్లి అని మొక్కవారి దైవమని నాడైనా చెయ్యెత్తి మొక్కవారి ఏమి ఏనాడు దైవమని చెయ్యెత్తి నాడికైనా మొక్కకపోతే హరియ దేవతలారా అది కొమ్మని పలుకుతే ఇంతకింత నీకు తన భాగ్యం నీకు ఇచ్చిపోదు అని హరియ దేవతలారా మీ ప్రాణం ఇద్దరని పలుకుతాను. అందాత ఏ నాటికైనా ఎవరు దూరుకున్న పొందల కానీ పడతారా మరి నా చేతుల్లో ఏ నాటికైనా సిక్కకపోవురా మందాన సిక్కినాడు సరిసీమను దొరికిపోతా నేను బ్రాహ్మణోడా ఏ ఊరు బ్రాహ్మణోడు 60వ దూరం నచ్చవాడు బ్రాహ్మణోడు ఏడా నన్ను చూద్దామని మనసు కలిగి వచ్చిన వాట బ్రాహ్మణ స్వరరాని గ్రామమును శుచి వచ్చినము బయటికి వెళ్దావు బ్రాహ్మణ ఏ నాటికైనా అని భగవంతుడు ఏనాడు శంకరుని తోడు పలకగా ఆ భగవంతుడు శంకరుడు ఏమంటున్నాడాట అయ్యా నాది ఏ ఊరంటానవా చెప్పుదానని అయ్య మహందాత చిన్న గొంగళ పది ఉన్నది పెద్ద గొంగళ పది ఉన్నది కోతుల కొల్లూరు పోయరాజు ఇది కాటి కరవట మరి నీ పుట్టిన స్థలం అది 30 సంవత్సరాలు గంగా నది యమునా నది చంద్రా నది నవా నది మరి కన్నా భిన్న సముద్రాలలా ఎన్నో గంగా నదులలో వేసిందయ్యా ఎన్నో పుణ్యక్షేత్రములు తిరిగిన ఎన్నో మరి చూడంగా మరి నిండా 60 సంవత్సరములు వచ్చినవి అయ్యా మాందాత నిండా 60 సంవత్సరములు రాగా నా ఒక్క పక్క పక్కలు నా గ్రామానికి చెల్లిపోవాలని రాజరాజాలు తిరుగుకుంటా నేను తిరిగి వస్తున్నా. మరి ఏ రాజ్యంలో చూద్దామన్నమాట సాగు పుట్టుక లేని వాడు సత్యమంతుడాట ఆడి తప్పెటోడు కాదాట పొందటోడు కాదాట. మరి ఎన్నో రారాజులు చూసినా యుద్ధ రంగంలోకి పోతే నిన్ను చూసి తల వచ్చిన వాళ్ళు చాలా మంది ఆట. మరి గంత పెద్ద రాజును చూద్దామని మనసు కలిగిన నాకు అయ్యా మనసు కలిగించిన అందాట. మరి ఏనాడికయ్యా బొందిలోని కోరిక యమసాగనములు ఎత్తుకపోగా కొనసాగదాట దివి